హ్యాపీగా ఉండడం అనేది ఒక మంచి ఫీలింగ్. ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తే అదొక ప్రైజ్లెస్ మూమెంట్. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అయితే లైఫ్లో స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎవరూ ఉండరు. స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ హాంటింగ్ సీరియల్ కిల్లర్. ఫస్ట్ మైండ్ని అటాక్ చేస్తుంది, తర్వాత బాడీని స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. బ్రెయిన్ స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు హెచ్పిఏ పాత్వేని యాక్టివేట్ చేస్తుంది. హెచ్పిఏ పాత్వే అంటే హైపోథాలమస్, పిట్యూటరీ, ఎడ్రినల్ గ్లాండ్స్. ఎడ్రినల్ గ్లాండ్స్ చివరిగా రెండు హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అవే ఎడ్రినలిన్ అండ్ కార్టిసాల్. ఎడ్రినలిన్, కార్టిసాల్ ఇవి స్ట్రెస్ని మినిట్స్ నుండి అవర్స్ వరకు హ్యాండిల్ చేస్తాయి. ఎలా చేస్తాయంటే హార్ట్ రేట్, బీపీ, షుగర్ లెవెల్స్ని పెంచి. కానీ అదే స్ట్రెస్ డేస్ ప్రొలాంగ్ అవుతే అదే కార్టిసాల్ బాడీకి నెగిటివ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ద రీజన్ వై పేరెంట్స్కి బీపీ, షుగర్ లేకపోయినా వాళ్ళ పిల్లలకి బీపీ, షుగర్ వస్తున్నాయంటే స్ట్రెస్ వల్లనే. అయితే ఒక మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే స్ట్రెస్ సిగ్నల్స్ రెడ్యూస్ అయ్యి యాంగ్జైటీ తగ్గుతుంది, క్లియర్ థింకింగ్ పెరుగుతుంది. బాడీలో కార్టిసాల్ హార్మోన్ రెడ్యూస్ అయ్యి ఫీల్ గుడ్ హార్మోన్స్ అయిన సెరటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్స్ ఇంక్రీజ్ అవుతాయి. హార్ట్లో బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అవుతుంది. హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అసలు నిజంగా హ్యాపీగా ఉండడం అంటే ఏంటి? నిజంగా హ్యాపీగా ఉండడం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం కాదు, లేదా లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు. నిజంగా హ్యాపీగా ఉండడం అంటే లైఫ్ పర్ఫెక్ట్గా లేకపోయినా హార్ట్లో పీస్ ఉండగలగడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పీస్ ఆఫ్ మైండ్ ఉండడం. కాన్స్టెంట్ ఎగ్జైట్మెంట్ కాదు, కానీ ఒక కామ్నెస్. ప్రాబ్లమ్స్లో కూడా హోప్ కోల్పోకుండా ఉండడం. నిజంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినా విల్ నాట్ ఫాల్ అపార్ట్. అటెన్షన్ కోసం చూడరు, లోపల నుండి బలంగా ఉంటారు. True happiness is inner peace that doesn't depend upon outer perfection.